హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్వశ్చన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో డిస్టింగ్విష్ బిట్వీన్ రెడ్ మజిల్ ఫైబర్ అండ్ వైట్ మజిల్ ఫైబర్. రెడ్ మజిల్ ఫైబర్కి వైట్ మజిల్ ఫైబర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి. రెడ్ మజిల్ ఫైబర్, వైట్ మజిల్ ఫైబర్. మోర్ మయోగ్లోబిన్, రెడ్ మజిల్ లోపల మయోగ్లోబిన్ ఎక్కువగా ఉంటుంది. అసలు మజిల్ ఫైబర్స్ రెడ్ కలర్, వైట్ కలర్ ఉండటానికి కారణం ఏంటంటే మయోగ్లోబిన్ ఎక్కువగా ఉంటే అది రెడ్ కలర్లో ఉంటుంది. మయోగ్లోబిన్ తక్కువగా ఉంటే అది కలర్లెస్ లేదంటే వైట్ కలర్లో ఉంటుంది. అంటే ఇక్కడ రెడ్ మజిల్ లోపల మయోగ్లోబిన్ ఎక్కువగా ఉండటం వల్ల మజిల్ ఫైబర్స్ రెడ్ కలర్లో ఉంటాయి. ఇటు సైడు మయోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల తక్కువగా ఉండటం వల్ల వైట్ కలర్ లేదంటే కలర్లెస్గా ఉంటుంది. రెడ్ మజిల్ ఫైబర్స్ మోర్ మైటోకాండ్రియాస్. రెడ్ మజిల్ లోపల మైటోకాండ్రియాస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే వైట్ మజిల్ లోపల లెస్ మైటోకాండ్రియా. వైట్ మజిల్లో మైటోకాండ్రియాస్ తక్కువగా ఉంటాయి. ఈ మైటోకాండ్రియాస్ అనేవి ఎక్కువగా ఉండటానికి కారణం ఎక్కువ ఆక్సిజన్ అనేది మయోగ్లోబిన్ స్టోర్ చేస్తుంది. ఆ స్టోర్ చేసినటువంటి ఆక్సిజన్ని మైటోకాండ్రియాస్ అనేవి తీసుకొని ఏటీపీగా మారుస్తాయి. అందుకోసమనే దీని లోపల రెడ్ మజిల్ లోపల ఎక్కువగా మైటోకాండ్రియాస్ ఉంటాయి. వైట్ మజిల్ లోపల మైటోకాండ్రియాస్ తక్కువగా ఉంటాయి. ఎయిరోబిక్ రెస్పిరేషన్. రెడ్ మజిల్లో ఎయిరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఎయిరోబిక్ అంటే ఆక్సిజన్ని యూజ్ చేసుకొని ఎనర్జీని రిలీజ్ చేస్తే, ఏటీపీని రిలీజ్ చేస్తే దాన్ని ఎయిరోబిక్ అంటారు. ఇక్కడ ఆక్సిజన్ లేకుండా రెస్పిరేషన్ జరిగితే దాన్ని ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటారు. స్లో కాంట్రాక్షన్. రెడ్ మజిల్ ఫైబర్స్తో చేసే వర్క్ అనేది కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, కానీ వర్క్ అనేది ఎక్కువసేపు జరుగుతుంది. ఇక్కడ స్లో కాంట్రాక్షన్, బట్ కాంట్రాక్షన్ లాంగ్ టైం ఉంటుంది. వైట్ మజిల్ లోపల ఫాస్ట్ కాంట్రాక్షన్. వర్క్ అనేది మజిల్ కాంట్రాక్షన్ స్పీడ్గా స్టార్ట్ అవుతుంది, కానీ త్వరగా అయిపోతుంది. రెడ్ మజిల్కి వైట్ మజిల్కి కాంట్రాక్షన్లో డిఫరెన్స్. సార్కోప్లాస్మిక్ రెటిక్యులం పూర్లీ డెవలప్డ్. రెడ్ మజిల్ లోపల సార్కోప్లాస్మిక్ రెటిక్యులం పూర్లీ తక్కువగా డెవలప్ అయి ఉంటుంది. అలాగే వైట్ మజిల్ లోపల సార్కోప్లాస్మిక్ రెటిక్యులం మోర్ డెవలప్డ్, ఎక్కువగా డెవలప్ అయి ఉంటుంది. ఈ సార్కోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉన్నటువంటి కాల్షియం అయాన్స్ ఫాస్ట్ కాంట్రాక్షన్ జరగటానికి యూజ్ అవుతాయి. రెడ్ మజిల్ ఫైబర్కి ఎగ్జాంపుల్ ఫ్లైట్ మజిల్స్ ఆఫ్ కైట్. ఒక గద్ద ఉంటే గద్ద యొక్క ఫ్లైట్ మజిల్స్, బ్రెస్ట్ దగ్గర ఉన్నటువంటి మజిల్స్ని ఫ్లైట్ మజిల్స్ అంటారు. ఆ ఫ్లైట్ మజిల్ కైట్ యొక్క ఫ్లైట్ మజిల్స్ రెడ్ మజిల్స్. వైట్ మజిల్స్ ఫ్లైట్ మజిల్స్ ఆఫ్ స్పారో. పిచ్చుక యొక్క ఫ్లైట్ మజిల్స్ కూడా ఇది వైట్ మజిల్. ఇది రెడ్ మజిల్ ఫైబర్కి వైట్ మజిల్ ఫైబర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్.